హాయ్ మా అందరికి ఈ వీడియోలో వచ్చేసరికి పర్టికులర్ గా కొన్ని లెవెల్ 1 ఐడీస్ గురించి తెలుసుకుందాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ మాత్రం రాదు. ఇంకా ఐడీస్ అయితే చూద్దాం. టాప్ 5 ఐడి. సో ఈ ఐడి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ చూసుకునే మాత్రం మనోడు గేమ్ అయితే క్విట్ అయినట్టున్నాడు. 30 days ఏగో లాగిన్ అని చూపిస్తుంది. బట్ ఇక్కడ బ్యాన్ అయితే అవ్వలేదు. లాబీ యానిమేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దాంతో పాటు గ్రీన్ ఏంజలిక్ ప్యాంట్ తో పాటు మనోడి దగ్గర హ్యాండ్స్ లో గన్ గ్రాజా అన్నమాట నెక్స్ట్ లెవెల్. ఇంకొక నేను చూద్దాం. ఫస్ట్ LWBRB వెయిట్ అని చెప్పి సంథింగ్ ఏదో డిఫరెంట్ నేమ్ అయితే పెట్టుకున్నాను. లెవెల్ చూస్తే మాత్రం ఒకటే అండ్ ఐడి చూస్తే మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే సో 8 9s కొట్టాలి. దాని తర్వాత వచ్చేసరికి 2 అండ్ ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ బాగుంది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం లెఫ్ట్ అని చెప్పి పెట్టుంది. అంటే గేమ్ వచ్చేసరికి మనోడు వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి దాని మీనింగ్ అనమాట. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇక్కడ హైలైట్ ప్రొఫైల్ మొత్తం చూసుకునే మాత్రం ఇంక్యూబేటర్ బండిల్స్ అయితే ఉన్నాయి. పేపర్ కట్ కావచ్చు సంథింగ్ ఏవైనా సరే ఎక్సెట్రా ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్. దాంతో పాటు సోలార్ ఇమోట్ ఉంది, కపుల్ ఇమోట్ ఉంది అండ్ సంథింగ్ ఏదో లవ్ ఇమోట్ ఉంది. దాని కింద చూసుకుంటే మాత్రం ఇక్కడ గోల్డెన్ ఇమోట్. అది గోల్డెన్ ఇమోట్ కాదు, గోల్డెన్ క్రిమినల్ బండిల్ అనమాట. గోల్డెన్ క్రిమినల్, నియోన్ క్రిమినల్, దాంతో పాటు వచ్చేసరికి బ్లూ క్రిమినల్ కూడా ఉంది అండ్ డాగ్. పక్కాగా చెప్తున్న ఐడి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దాని తర్వాత చూస్తే కంప్లీట్ గా ఓకే. సో ఈ ప్రొఫైల్ వచ్చేసరికి చాలా మంది మెయింటైన్ చేద్దాం అనుకుంటా. అంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ప్రొఫైల్ అనమాట ఇది. బట్ ఎవరెవరి దగ్గర అయితే పైసలు ఉంటే వాళ్ళ మాత్రమే పాసిబుల్ ఇది. బట్ చాలా బాగుంది ప్రొఫైల్ అయితే. సో ఇట్లాంటి ఒక ప్రొఫైల్ మనం ఎప్పటికి మెయింటైన్ చేయాలి ఏంటి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కూడా పీసీ అయితే బిల్ చేయబోతున్నాం. బిల్ చేసిన తర్వాత కంటెంట్ ఎట్లాంటి కంటెంట్ కావాలని చెప్పి మీరే కమెంట్ చేయాలి. అండ్ పీసీ బిల్ తో పాటు ఒక ఐఫోన్ కూడా కొంటాం అనమాట. అది కన్ఫర్మ్. విశేష్ మాత్రం పర్పుల్ షేడ్ హెయిర్ స్టైల్ అనమాట. అది బాగుంది. అండ్ గేమ్స్ పరంగా చూద్దాం. సోలో డియో స్క్వాడ్ పరంగా చూస్తే 0 games 1 level అనమాట. అంటే ఒక గేమ్ కూడా ఆడలేదు బట్ లెవెల్ చూస్తే మాత్రం ఒకటి. మెయిన్ గా మీకు ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలా? కమెంట్ సెక్షన్ లో వచ్చేసరికి ఒక లింక్ ఇచ్చా, దానికి క్లిక్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో వచ్చేసరికి ఇక్కడ నీకు సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కొట్టు, కింద వచ్చేసరికి ఐడి పాస్వర్డ్ ఎంటర్ అయ్యి సరదాగా లాగిన్ చేసి ఒక 2 minutes టైం తీసుకొని లాగిన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ లో మాత్రం సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కొట్టి పైన వచ్చేసరికి ఫాలోవర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. ఇంకో చోట తీసుకెళ్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం సేమ్ సెలెక్ట్ లాంగ్వేజ్, కింద వచ్చేసరికి యూజర్ నేమ్ అని చెప్పి ఫైండ్ యూజర్ అని చెప్పి కనపడుతుంది అనమాట. ఒక ఎంటీ బాక్స్, దాని కింద స్క్రోల్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నీకు అసలు ఏం కావాలి? ఫాలోవర్సా, కమెంట్సా, లైక్సా, ఇన్స్టాగ్రామ్ లేదంటే టిక్టాక్ రిలేటెడా? నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలి. సో సెలెక్ట్ చేసుకున్నా. పైన వచ్చేసరికి ఫైండ్ యూజర్ ఎంటర్ చేశాను, క్లిక్ కొట్టాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తే సెలెక్ట్ లాంగ్వేజ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తాం. బేసిక్ ఒక 40 50 60 ఫాలోవర్స్ ఉంటారు. నాకు కదా ఒక 200 ఫాలోవర్లు కావాలి. సో 200 ఎంటర్ చేసి సింపుల్ గా వచ్చేసరికి సెండ్ కొట్టా. సో అట్లా 120 seconds టైం తీసుకుంటుంది. 0 seconds ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ లో చూసుకుని నీకు ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. అదేంటి బ్రో నేను 200 అడిగాను ఇక్కడ తక్కువ వచ్చారంటే ఒక అరగంటలో మాక్సిమం వచ్చేస్తారు. గుర్తుపెట్టుకో, ఇది నీ అసలు అకౌంట్ మీద ప్రయోగం చేస్తే ఖచ్చితంగా ఆ అకౌంట్ దొబ్బిద్ది. కాబట్టి చేస్తే గీస్తే నీ రెండో అకౌంట్ మాత్రమే ప్రయోగించి లింక్ మాత్రం కమెంట్ సెక్షన్ లో ఉంది. సో ఐడి నెంబర్ 4. ఈ ఐడి కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా వచ్చేసరికి ఒక లెవెల్ 1 ఐడి అనమాట. మనోడి నేమ్ టెన్షన్ లైవ్. సో చూద్దాం. మనం ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్న లెవెల్ చూస్తే మాత్రం 1 అండ్ లాబీ యానిమేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతో పాటు బాట్ లాగ్ అంట, బాట్ లోగ్ అంటే గిల్లి నేమ్ బాట్ గాళ్ళు అన్నట్టు పెట్టుకున్నారు. సింపుల్ గా చూస్తే లెవెల్ 1, దాంతో పాటు ప్రైమ్ 7 అనమాట. అండ్ ఇక్కడ చూస్తే గిల్డ్ వార్నర్ ఎవరు అంటే మాత్రం మనోడే. లైక్స్ చూద్దాం. 59K ప్లస్ ఉన్నాయి. అంటే దగ్గర 60K ఉన్నాయి. అండ్ ఐడి చూస్తే కొంచెం యూనిక్ గా ఉంది. బట్ చాలా యూనిక్ ఏం కాదు. ప్రీవియస్ ఐడితో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్లేదు, గుర్తుండొచ్చే అవకాశం ఉంది. అండ్ ఫీలింగ్ ఎలోన్ అంట ఇక్కడ బయో పెట్టేశాడు. దాని తర్వాత కింద చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎవోగన్ అది వచ్చేసరికి AN94 అనమాట, మ్యాక్స్ అది. దాని తర్వాత చూస్తే మాత్రం ప్రైమ్ 7 చెప్పాను. దాని తర్వాత బ్లూ లాక్ అని చెప్పి అండ్ ఇక్కడ ఫేడెడ్ వీల్ కావచ్చు సంథింగ్ ఏదైనా సరే ఎక్సెట్రా. ఇక్కడ బన్నీ బండిల్ కూడా ఉంది. దాంతో పాటు విత్ ఎడిషన్ కూడా అనమాట. బట్ తక్కువ ఎడిషన్ కూడా ఏం కాదు, పెద్ద ఎడిషన్ కూడా. అట్లా ఎడిషన్ కోడ్ బండిల్స్ చాలానే ఉన్నాయి. క్లియర్ గా చెప్పాలంటే ఏవైతే బిడ్డింగ్ ఆప్షన్ లోకి వచ్చినాయో ఆ బండిల్స్ అన్ని మనోడు వచ్చేసరికి స్పిన్ చేసి తీసుకున్నా. అంటే బిడ్డింగ్ చేసి మరీ తీసుకున్నాను, లేదంటే తర్వాత స్పిన్నింగ్ వస్తుంది కదా. సో స్పిన్నింగ్ లో ఎంత కొంత తీసుకున్నాను. అంతేగాని బిడ్ చేశాడు నేను కన్ఫర్మ్ చెప్పను, బట్ స్పిన్నింగ్ లో మాత్రం తీసుకున్నాడు. ఇంకా బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం. బ్యాడ్జ్ ఆల్బమ్ చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత చూస్తే మాత్రం ఈ బండిల్ కూడా నెక్స్ట్ లెవెల్. రెడ్ ఏంజలిక్ ప్యాంట్ ఉంది, పర్పుల్ షేడ్ బండిల్ ఉంది. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇక్కడ క్రాఫ్ట్ ల్యాండ్ అంట. సో మనోడు కూడా ఒక మ్యాప్ క్రియేట్ చేశాడు. దానికి వచ్చేసరికి క్రాఫ్ట్ పాయింట్స్ అని చెప్పి 5.2 అని అండ్ ఫాలోవర్స్ 51, లైక్స్ వచ్చేసరికి 46. సో మనోడు ఒక క్రియేటర్ అండ్ జీనియస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత చూస్తే మాత్రం విష్ లిస్ట్ లో మంచిగానే ఉన్నాయి. అండ్ సోలో డియో స్క్వాడ్ పరంగా చూద్దాం ఇప్పుడు. బిఆర్ అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం వెపన్ టైటిల్స్ అయితే ఏం లేదు. అండ్ సోలో డియో స్క్వాడ్ పరంగా చూస్తే పర్లేదు, కొన్ని గేమ్స్ ఆడాడు. అయినా సరే గేమ్స్ మాత్రం ఇదేంటి గేమ్స్ ఆడినా సరే కామెడీ లెవెల్ 1 ఉంది. ఇక్కడ స్క్వాడ్ చూస్తే మాత్రం 34 గేమ్స్ అంట. యావరేజ్ డ్యామేజ్ చూసుకుంటే పర్ మ్యాచ్ 700 చేశారు. మరి ఇంకేంటి, డియో చూస్తే 4 games, సోలో చూస్తే 2 games. బట్ అయినా సరే లెవెల్ మాత్రం ఒకటే ఉంది. క్లియర్ గా ఇది ఒక హ్యాకర్ లేదంటే ఒక గోస్ట్ ఐడి అని చెప్తే చాలా బాగుంటుంది. అండ్ ఐడి నెంబర్ 3. అండ్ ఇది మాత్రం మీరు అనుకున్నట్టు లెవెల్ 1 ఐడి అయితే కాదు. అట్లా అని చెప్పి లెవెల్ 10 20 అట్లా కాదు, లెవెల్ 2 అనమాట. అంటే ఒక లెవెల్ పెరిగిపోయింది. బై మిస్టేక్ లో మనోడు గేమ్ ఆడేసాడు, లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది. సో అట్లా లెవెల్ 2 అయిపోయింది. బట్ ఇక్కడ క్రేజియస్ థింగ్ ఏంటో తెలుసా, ఐడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లెవెల్ 2 కి
వచ్చేసరికి వర్త్ కాదు, అంతకు మించి అనమాట. లెవెల్ 70 లెవెల్ 80లో ఉన్న కలెక్షన్ ఈ అకౌంట్ లో ఉంటుంది. బట్ ఓకే, చూద్దాం కంప్లీట్ అసలు ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం 46 LI అంట, అండ్ గిల్లు ఓనర్ చూసుకుంటే మాత్రం మనోడే, సో వేరే వాళ్ళు ఎవరైతే కాదు. అండ్ ఇక్కడ కింద బయో పెట్టాడు, ఓకే మనోడు ఇన్స్టా ఐడి పెట్టాడు, నెక్స్ట్ లెవెల్. అసలు ఇక్కడ చూద్దాం కింద ఇంక్యూబేటర్ బండిల్స్ అనమాట. ఈ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఏం ఇంక్యూబేటర్ సంథింగ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. దాని తర్వాత చూస్తే మాత్రం AR-94, దాని తర్వాత థామ్సన్, అదేదో డిఫరెంట్ గన్. అది పైన ఉన్నది మ్యాగ్ గా లేకపోతే అగ్గా లేకపోతే ఏంటి ఆ గన్ ఏమొచ్చారు ఒకసారి కమెంట్ అయితే చేయండి. దాని తర్వాత పేపర్ కట్ UMP గన్ స్కిన్స్ ఉన్నాయి, సారీ గన్ స్కిన్ అన్న ఇంక్యూబేటర్ బండిల్స్ ఉన్నాయి, సో అవి కూడా నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత టైటిల్స్ ఉన్నాయి, బ్యాడ్జెస్ ఉన్నాయి. ప్రైమ్ సుప్రీం 4 అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం ఒకసారి క్లియర్ గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదో సో కొంచెం యూనిక్ అండ్ కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 222 అని చెప్పి రీసెంట్ గా పైన కనబడుతుంది. అండ్ లైక్స్ చూద్దాం, లైక్స్ చూసుకునే మాత్రం 154K ప్లస్ అయితే ఉన్నాయి అనమాట. ఇది కొంచెం బాగుంది. అండ్ కంప్లీట్ గా చూద్దాం, అసలు కంప్లీట్ బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం. సో ఇక్కడ 5 పాసులు చూద్దాం, అంటే ఎలైట్ పాసులు. సో 20 అంట, 16, 70, 70, దాని తర్వాత 11, 111 అంట. అండ్ ఆ తర్వాత 111 ప్లస్ 222, ఆ తర్వాత 222. సో ప్రొఫైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మనోడు కూడా ఒక యూనిక్నెస్ మెయింటైన్ చేద్దామని ట్రై చేశాడు, బట్ అవుతుంది కూడా. స్టార్టింగ్ లో అవ్వలేదు కానీ ఇప్పుడైతే అవుతుంది, ఎందుకంటే 222 బ్యాడ్జెస్ పర్ఫెక్ట్ గా తీసుకుంటూ వస్తున్నాడు. సో కొన్ని కొంటున్నాడు, కొన్ని వచ్చేసరికి అంటే అంతకుమించి అవ్వలే, ఖచ్చితంగా కొనాల్సిందే బ్యాడ్జెస్ మాత్రం. అండ్ చూస్తే ఇక్కడ కంప్లీట్ హిప్ బండ్లు అనమాట. హిప్ బండ్లు అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, కంప్లీట్ చూస్తానని చెప్పాను కదా. ఇది చూడు అగ్, సో హెయిర్ స్టైల్ బాగుంది, లావీ యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. హిప్ హాప్ వచ్చేసరికి మనోడు సీజన్ 2లో పర్చేస్ చేశాడని నేను చెప్పను, ఈవెంట్ లో రిటర్న్ వచ్చినప్పుడు తీసుకున్నాడు, ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. అండ్ గేమ్స్ పరంగా చూద్దాం, ఇక్కడ గేమ్స్ చూస్తే మాత్రం స్క్వాడ్ లో ఒక 5, సోలోలో మాత్రం ఒక గేమ్ ఆడాడు. అండ్ డియోలో చూసుకుంటే 0 గేమ్స్ ఆడలేదు ఎక్కువ. బట్ ఇక్కడ స్క్వాడ్ లో ఏమన్నా నాక్ డౌన్స్ చేశాడంటే 2 నాక్ డౌన్స్ చేశాడు. హెడ్ షాట్ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం 50 ఉంది. అంటే గట్టిగా చెప్పాలంటే కొట్టిన 2 నాక్ డౌన్స్ లో ఒకటి వచ్చేసరికి హెడ్ షాట్, ఇంకోటి వచ్చేసరికి నార్మల్ గా కిల్ చేశాడు. సో 50% పడిపోయింది. అంటే చేసిన 2 కిల్సే కాబట్టి వాటిలో 50% పడిపోయింది, ఒకటి హెడ్ షాట్, ఒకటి నార్మల్ కిల్. సో ఐడి నెంబర్ 2 అనమాట. ఈ ఐడి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ఇది వచ్చేసరికి ఒక లెవెల్ 3 ఐడి, లెవెల్ 1 కాదు, లెవెల్ 2 కాదు, లెవెల్ 3. సో కొంచెం కాంపిటేటివ్ ఐడి, ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా యూనిక్ గా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే 8 years ఓల్డ్ టైటిల్ ఎంత చూడు, సో కొంచెం బాగుంటది. నేను చెప్పాను కదా బిడ్డింగ్ బండిల్ అని చెప్పి, ఆ బిడ్డింగ్ బండిల్ ఉంది, అది ఈవెంట్ లో తీసుకుంది, కరెక్ట్ క్లియర్ గా అర్థమైపోతుంది. దాని తర్వాత ఇటాచి బండి ఉంది, అండ్ టైగర్ బండిల్ ఉంది. దాని తర్వాత పైన చూసుకుంటే మాత్రం కృష్ణ ఆర్మీ అని చెప్పి, సో మనోడు గిల్లు నేమ్ అనమాట. అండ్ గిల్లు ఓనర్ ఎవరు అని చూస్తే మాత్రం రై కృష్ణ, అంటే ఇతనే గిల్డ్ ఓనర్ కూడా. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇతను ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉన్నాడు, ఎందుకంటే కంప్లీట్ చూసుకుంటే మాత్రం జెర్సీస్ అని, స్పోర్ట్స్ జెర్సీస్ అని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. జెర్సీస్ విత్ షార్ట్స్. దాని తర్వాత చూసుకుంటే మాత్రం కొన్ని డిఫరెంట్ బండిల్స్. లైక్స్ చూద్దాం, 47K అయితే ఉన్నాయి అనమాట. ఐడి చూద్దాం, ఐడి కొంచెం డిఫరెంట్ యూనిక్ గా ఉంది. అండ్ గేమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ సో BR లో అసలు బ్రాంజ్, అండ్ CS లో చూసుకున్న బ్రాంజే. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 8 years టైటిల్ తో పాటు బ్లింక్ ఆఫ్ ది ఐ 3 అని చెప్పి ఇక్కడ 292 days సిన్స్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని చూపిస్తా. అంటే దగ్గరికి వచ్చేసరికి 3000 days అవుతుంది ఈ అకౌంట్ క్రియేట్ చేసి. నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంత ఐడియా లేదు, లేకపోతే నా దగ్గర కూడా ఖచ్చితంగా 7 to 8 years ఓల్డ్ టైటిల్ ఖచ్చితంగా ఎట్లాంటి ఒక లెవెల్ 1 ఐడియా ఉండేది. అట్లీస్ట్ అప్పుడప్పుడు ఒక ఎలైట్ పాస్, ఆడకపోయినా పర్చేసింగ్, లేదంటే ఎట్లాంటి సంథింగ్ చేసేవాడిని, కొంచెం యూనిక్ గా అనిపించేది ఇప్పుడు నా ఐడి. అండ్ గోల్డెన్ బండిల్స్ చూద్దాం, క్లియర్ గా చూసుకున్న మాత్రం సీజన్ 1, 2, 3, 4 ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసరికి నేను కూడా నా విషెస్ లోకి యాడ్ చేసుకుంటాను. అండ్ సీజన్ 4 గోల్డెన్ బండిలే కాదు, గోల్డెన్ జెర్సీ కాదు, ర్యాంక్డ్ జెర్సీస్ కూడా ఉన్నాయి, మంచిగా ఎక్విప్ చేసి పెట్టుకున్నాడు. టాప్ 5 గోల్డెన్ ఎలైట్ పాసెస్. BR అండ్ CS పరంగా చూస్తే టైటిల్స్ ఏం లేవు, వెపన్ టైటిల్స్. బట్ ఇక్కడ సోలోలో చూసుకుంటే మాత్రం ఒక టోటల్ 4 గేమ్స్, స్క్వాడ్ లో ఒక 11 గేమ్స్, అండ్ టోటల్ హెడ్ షాట్స్ ఎన్ని, నాక్ డౌన్స్ అయితే 10 ఉన్నాయి. అండ్ డియోలో చూసుకుంటే మాత్రం 5 గేమ్స్ ఆడే టోటల్ గా. సో ఫైనల్ గా వచ్చేసరికి టాప్ 1 ఐడి. సో ఈ ఐడి ఎట్లా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ఓల్డెస్ట్ ఐడి. అట్లా అని చెప్పి లెవెల్ 1 కాదు, లెవెల్ 2 కాదు, లెవెల్ 5 కాదు, లెవెల్ 10 కాదు, 74 లెవెల్ ఐడి. చూడడానికి ఇది ఒక బ్యానర్డ్ ఐడి లా కనపడుతుంది, బట్ బ్యానర్డ్ ఐడి అయితే కాదు. బికాస్ రీజన్ ఏంటంటే సో మనోడు గేమ్ వదిలేసాడు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసాడు. ఎడ్యుకేషన్ మీద, చదువు మీద ఫోకస్ పెట్టినట్టున్నాడు గట్టిగా. బ్యాచ్ ఆల్బమ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూస్తే బూయా పాసులు ఒకటి కూడా ఆడాల, బట్ ఎలైట్ పాసులు చూడు క్లారిటీ వస్తుంది. మంచి మంచి ఎలైట్ పాసులు వచ్చేసరికి తీసుకొని పెట్టుకున్నాడు. అండ్ మెయిన్ గా ఇతను ఒక సీజన్ 1 ప్లేయర్, అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. 203 బ్యాడ్జెస్ కలెక్ట్ చేశాడు సీజన్ 1 లో, బట్ వితౌట్ ఎలైట్ పాస్. 2, 3, 4, 5, 6, 7, 8 ఎలైట్ పాస్ తీసాడు. 9, 10, 11, 12, 13 తీసాడు, 14, 15, 16 తీసాడు. ఆ తర్వాత వదిలేసాడు. మళ్ళీ సీజన్ 22 తీసాడు, సీజన్ 21 అది ట్రాప్ బ్యాచ్, అది వదిలేసాడు. అంటే కాస్ట్లీస్ట్ ఎలైట్ పాస్ వదిలేసాడు. ఆ తర్వాత అక్కడ ఒకటి అట్లా కొంచెం తీసుకుంటూ వెళ్ళాడు. 350 బ్యాడ్జెస్, 400 బ్యాడ్జెస్ వరకు కూడా కలెక్ట్ చేశాడు. అంటే సో మనోడు ఒక మంచి ప్లేయర్ అని చెప్పి. ఆ తర్వాత గేమ్ వదిలేసి ఇక్కడ చూస్తే క్రాస్ బో స్కిన్ ఉంది, బ్లాక్ పెలక్ ఉంది, అండ్ రేరెస్ట్ స్కార్ఫ్, మంచి జెర్సీ టీ షర్ట్ ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలి, బ్లాక్ ప్యాంట్, అది చాలా పాపులర్ అండ్ చాలా ట్రెండింగ్ అనమాట, ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే.
అండ్ గెయిన్స్ పరంగా ఓకే, అంతా ఓకే, బాగానే ఉంది. హెడ్ షాట్ పర్సెంట్ అన్ని రేట్ చూసుకుంటే మాత్రం 25.34 ఉంది. అండ్ లైక్స్ 14K అనమాట. లెవెల్ చూస్తే మాత్రం 74 లెవెల్. సో కంప్లీట్ ప్రొఫైల్ మాత్రం ఏమిటి, బట్ ఇది ఐడి.